ఏమైందన్నయ్య? ఎందుకంత ఆవేశపడుతున్నావు? వచ్చావా తల్లి? రా, చూసావుగా తాళి కట్టిన నా మొగుడే కర్ర తీసుకుని నన్ను చావు కొట్టడానికి వచ్చాడు. ఇదంతా నీ పుణ్యమే తల్లి, నీ దయవల్లే నా కాపురం ఎలాగూ నాశనం అయిపోయింది. కనీసం నా తమ్ముడైనా ప్రశాంతంగా బతకని. చెప్పు, ఇందునేం చేసావు? బాగా చావు బాదేవా? ఏ కీలికి ఆ కీలు ఎరుకొట్టావా? కొట్టి వదిలేసావా లేక కసి తీర చంపేశావా? ఏం మాట్లాడుతున్నారు? నేను ఇందుని కొట్టడం ఏంటి, ఇందుని చంపడం ఏంటి? అసలు మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, తమరి నిజ స్వరూపం ఏంటో తెలిసాక తమరి దుర్మార్గాల గురించి, తమరు పెట్టిన చిత్రహింసల గురించి ఇందు ఫోన్ చేసి చెప్పిన తర్వాత మాకు పిచ్చే పట్టింది. చెప్పు, మా ఇందునేం చేసావు? ఏం చేసావు? చాలా ఆపుతారా? నేను నేను ఇందుని దాయడం ఏంటి? అమ్మా అపర్ణ, నువ్వు ఇందుని ఎత్తుకెళ్ళావని, బంధించి బాధ పెడుతున్నావని, ఇందుయే స్వయంగా ఫోన్ చేసి వీళ్ళకి చెప్పిందని ఏదేదో వాగుతున్నారమ్మా. అదంతా అబద్ధమని వీళ్ళ నోట్లో గడ్డి పెట్టమ్మా. అవునన్నయ్య, వీళ్ళు చెప్పేది అబద్ధం, కట్టు కదా. ఆ ఫోన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఇంట్లో పూజ జరుగుతుందని, ఆ పూజ పూర్తయ్యే వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదని తెలిసి బయటికెందుకెళ్ళావు? ఎవరి కోసం వెళ్ళావు? ఇన్ని రోజులకి ఒక మంచి ప్రశ్న అడిగావు. మీ అమ్మ అడుగుతుందిగా, చెప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది ఇందు నాకు ఫోన్ చేసిందమ్మా. తను ప్రమాదంలో ఉన్నానని నన్ను కాపాడమని అడిగింది. ఆ కంగారులో భయంతో ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళిపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కదా ఏం కదా. సినిమా వాళ్ళకి చెప్పమ్మా, తీసుకుంటారు. ప్రమాదంలో ఉంటే తల్లికి ఫోన్ చేయలేదు, బావకి ఫోన్ చేయలేదు, అత్తకి ఫోన్ చేయలేదు, కనీసం నాకు కూడా ఫోన్ చేయలేదు. కానీ ఏ సంబంధం లేని నీకు ఫోన్ చేసి కాపాడమని అడిగిందా? అది మేము నమ్మాలా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావే? దీంతో మాట్లాడితే 4 పీకితే అదే నిజం చెప్తుంది. ఏయ్, ఆడవాళ్ళేనా మీరు? అలా మాట్లాడడానికి సిగ్గులేదు? నా ఇంటికొచ్చి నా చెల్లి మీదే చేస్తానంటారా? అంత ధైర్యం ఉందా మీకు? నా చెల్లెలికి దీనికి ఎలాంటి సంబంధం లేదని తేలాలి. నా చెల్లెల్ని మీరేదో చేయటం కాదు, నేనే మిమ్మల్ని షూట్ చేసి పాడేస్తా. అయినా ఇందు ఫోన్లో ఏం చెప్తే అదే నిజమైపోతుందా? అసలు ఇందుతో మీరే ఇలా నాటకం ఆడించుండొచ్చుగా. మాకేం అవసరం? మరి నా చెల్లికి ఏమవసరం? వీళ్ళతో అంటే ఇంకా మాటలు. ఇందాక ఇందు ఫోన్ చేసిన నెంబర్కి కాల్ చేస్తే నిజానిజాలేంటో తెలుస్తాయి. నిజమే అమ్మా, వెంటనే ఆ నెంబర్కి డయల్ చేయి. రింగ్ అవుతుంది. ఎక్కడో రింగ్ అవుతుందే. ఎక్కడో ఏంటే, ఇక్కడే ఎవరి దగ్గర రింగ్ అవుతుంది. అవునమ్మా, ఇప్పుడే తెలుస్తానుండు. బ్యాగ్ ఓపెన్ చేయి. ఎందుకు? ఓపెన్ చేయి చెప్తాను.
చూశారుగా ఇందు ఫోన్ ఎవరి దగ్గర ఉందో. నిజంగా నిజంగా నాకేం తెలియదు వదినా. ఈ ఫోన్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు.